నా పేరు డాక్టర్ రామ్ గోపాల్. నేను మగవాళ్ళకి సంబంధించినటువంటి వ్యాధులకు ట్రీట్మెంట్ ఇస్తాను. హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్లో మెట్రోపిల్లర్ నెంబర్ 1552 మీ సేవ రోడ్ మంజుసుధ హాస్పిటల్లో ప్రతిరోజు పొద్దున 10 నుంచి మధ్యాహ్నం 3 దాకా పనిచేస్తాను. మిత్రులు, టాబ్లెట్స్ గురించి కొంచెం చెప్పండి. శృంగారంలో ఎక్కువ టైం చేయడానికి కానీ, ఎక్కువ పవర్గా ఉండడానికి కానీ ఏమేమి టాబ్లెట్స్ ఉన్నాయి అని అడుగుతున్నారు. నేను ప్యూర్ అలోపతిక్ ట్రీట్మెంట్ మాత్రమే ఇస్తాను. ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ ఇయ్యను. శిలాజిత్, అశ్వగంధ ఇట్లాంటివి వాడను. కాకపోతే మీరు దగ్గరలో ఉన్నటువంటి డాక్టర్ను అడిగి రాయించుకోండి. నేను మీకు కేవలం టాబ్లెట్స్ గురించి తెలియాలని మాత్రమే చెప్తున్నాను. ఇవన్నీ షెడ్యూల్డ్ హెచ్ డ్రగ్స్ అంటారు. కనుక నాకు ఫోన్ చేసి సార్ ఆ టాబ్లెట్ చెప్పండి అని నన్ను అడగద్దు. ఒకవేళ మీ దగ్గరలో ఉన్నటువంటి డాక్టర్ గారికి తెలియకపోతే వారికి నేను ఫోన్లో చెప్తాను. వారు మందులు రాసి ఇచ్చి సంతకం పెట్టి మీ చేతిలో పెడతారు. కనుక మీ దగ్గరలో ఉన్న డాక్టర్ను వదిలేసుకొని నాకు డైరెక్ట్గా ఫోన్ చేయకండి. శృంగారంలో నవడేస్ చాలామందికి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇదివరకు ఒకప్పుడు 60-70 ఏళ్ళకు వచ్చే ప్రాబ్లమ్స్ ఇప్పుడు 20-25 ఏళ్ళు కూడా మనం చూస్తున్నాం. ఎందుకు అంటే లైఫ్ స్టైల్ మారిపోయింది. కెమికల్స్ బాగా లోపలికి వెళ్తున్నాయి. మనం పీల్చే గాలిలో చాలా కెమికల్స్ ఉంటున్నాయి. అన్ని ఫ్యాక్టరీస్ వచ్చేసాయి. ఎస్పెషల్లీ హైదరాబాద్ చుట్టూ చాలా ఫ్యాక్టరీస్ ఉన్నాయి. కనుక మనం పీల్చుకునే గాలిలో కలుషితమైంది. ఈ వెహికల్స్ నుంచి వచ్చే పొగ, ఫ్యాక్టరీలు, చెట్లు లేకపోవడం, ఇవన్నిటి వల్ల మనం శుభ్రమైన గాలే రావట్లేదు. ఇకపోతే నీళ్ళల్లో కూడా చాలామంది వాటర్ బాటిల్స్ నుంచే తీసుకుంటున్నాం, లేదా ట్యాప్స్ నుంచి తీసుకుంటున్నాం. వాళ్ళు కూడా కొన్ని కెమికల్స్ కలిపి కానీ పంపించడానికి లేదు. ఆ కెమికల్స్ అన్నీ మన బాడీలోకి వెళ్తున్నాయి. అన్ఫార్చునేట్లీ ఏమైనా కూరగాయలు పళ్ళు కొందాం అనుకుంటే అవి కూడా అన్ని కెమికల్స్ ఉంటున్నాయి. మీరు ఏమైనా కూరగాయలు తీసుకొచ్చి బకెట్లో ఒక 1 అవర్ వేయండి, అందులో గ్రీన్ కలరు ఇంకేదో రెడ్ కలరు మొత్తం బయటకు వచ్చేస్తుంది. కారంలో రెడ్ కలర్ కలుపుతున్నారు, పచ్చ కలర్ ఏమో పసుపులో కలుపుతున్నారు. ఇకపోతే బియ్యం కొనుక్కుంటే దాంట్లో ప్లాస్టిక్ బియ్యం అంటే చైనా బియ్యం ఉంటున్నాయి. పాలైతే చెప్పక్కర్లేదు, పశువులకే ఇంజెక్షన్స్ ఇస్తారు. దానివల్ల మగవాళ్ళకు ప్రాబ్లమ్స్, ఆడవాళ్ళకు ప్రాబ్లమ్స్. ఆడపిల్లలు అయితే 14-15 ఏళ్లకు కావాల్సిన రజస్వల మంత్లీ కావాల్సిన వాళ్ళు చిన్న వయసులోనే 8-9 ఏళ్ళకే అవుతున్నారు. మగవాళ్ళకు కూడా బ్రెస్ట్ పెరుగుతున్నాయి, లేదా సెక్స్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కనుక అసలు హ్యాపీగా ఎక్కడ కంటామినేటెడ్ లేని ఫుడ్ తినడం అనేది ఒక పెద్ద ప్రశ్నలాగా అయిపోయింది. తిరుపతి ప్రసాదంలోనే అంత కంటామినేటెడ్ ఉన్నప్పుడు ఇక మనం తినే తిండిలో మనకు ఏమీ చేయలేము. కనుక ట్యాబ్లెట్స్ వాడాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ ట్యాబ్లెట్స్ ప్రపంచంలో ఇంతవరకు 4 రకాలు మాత్రమే ఉన్నాయి. 1 సిల్డెనఫిల్, 2 టడలఫిల్, 3 వార్డెనఫిల్, 4 అవెనఫిల్. దేని అవసరం దేనికనే చెప్తాను. ఈ టడలఫిల్ అనే దాన్ని హనీమూన్ పిల్ అంటాం. ఒకసారి ట్యాబ్లెట్ వేసుకుంటే 2-3 రోజులు అది పనిచేస్తుంది. కనుక కొంచెం యువకులు టడలఫిల్ వాడుకోవాలి. సిల్డెనఫిల్ అనే డ్రగ్ ఏమో కొద్ది గంటలు పనిచేస్తుంది. దీనివల్ల సిల్డెనఫిల్లో కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి. తలనొప్పి ఎక్కువ రావడము, పొట్టలో తిప్పినట్టు అవ్వడము, కళ్ళు ఎర్రబడము, ఇవి ఎక్కువ ఉంటాయి. ఈ సిల్డెనఫిల్నే ఫైజర్ అనే కంపెనీ వాళ్ళు వయాగ్రా అమ్ముతారు. మిగతా కొన్ని కంపెనీలు సుహాగ్రా అని, పెనిగ్రా అని రకరకాల పేర్లతో అమ్ముతారు. ఈ టడాలిస్ను సియాలిస్ అని ఇంకా కొద్ది పేర్లతో టడాఫిల్ అని ఇట్లా వాళ్ళు అమ్ముతారు. 3వ డ్రగ్గు వార్డెనఫిల్. ఈ వార్డెనఫిల్ను బ్యారిమాక్స్ అని ఇంకా కొన్ని రకాల కంపెనీలు రకరకాల పేర్లతో అమ్ముతుంటారు. 4వది అవెనఫిల్. ఈ యూజువల్గా మిగతా 3 డ్రగ్స్ కూడా అవెనఫిల్ కాకుండా సిల్డెనఫిల్, టడలఫిల్, వార్డెనఫిల్ కూడా 1 గంట ముందు వేసుకోవాలి. సంసారం చేయడానికి 1 గంట ముందు వేసుకోవాలి. అవెనఫిల్ 15-20 నిమిషాల్లోనే దాని యాక్షన్ వస్తుంది. కనుక ఎవరికైతే తొందరగా చేయాలని ఉంటుంది, టైం ఉండదు, సో అట్లాంటి వాళ్లకు అవెనఫిల్. యూజువల్గా భార్యతో సంసారం చేసిన వాళ్లకు ఈ 3 సిల్డెనఫిలో, టడలఫిలో, వార్డెనఫిలో సరిపోతుంది. ఒక్కోసారి ఆఫీస్ నుంచి ఏదో ఉన్నప్పుడు వాళ్ళకి ఎక్స్ట్రా మ్యారిటల్ సెక్స్ కానీ, గర్ల్ ఫ్రెండ్ కానీ అనుకోకుండా కలుస్తారు. సో దే విల్ నాట్ హ్యావ్ మచ్ టైం. 15-20 నిమిషాల్లో పని కావాలనుకున్నప్పుడు ఈ అవెనఫిల్ వేసుకోవాలి. ప్రతి డ్రగ్ కూడా ఒక మ్యాక్సిమం డోస్ ఉంటుంది, అంతకు మించి వేసుకోవద్దు. మనం ఆ మధ్య పేపర్లో చదివాం, గుజరాత్లో ఒక పేషెంటు ఈ సిల్డెనఫిల్ లేదా వయాగ్రా అటువంటి ట్యాబ్లెట్స్ దాదాపు 15-20 ట్యాబ్లెట్స్ వేసుకున్నట్టు. అలా వేసుకోవడం వల్ల అతన్ని హాస్పిటలైజ్ చేయాల్సి వచ్చింది. అతనికి ఆపరేషన్ కూడా చేయాల్సి వచ్చింది. కనుక ఏ మందు ఎంత డోసు
మీ శరీరం వెయిట్ ఎంత ఉంది, మీకు బీపీ ఎంత ఉంది, మీ అవసరాలు ఏంటి అనేది మీ దగ్గరలో ఉన్న డాక్టర్ గారు మీకు ఆలోచించి రాసిస్తారు. ట్యాబ్లెట్స్ కోసమని మీరు అంత దూరం నుంచి నా దగ్గరికి రావక్కర్లేదు. వేరే వేరే స్టేట్స్ నుంచి కూడా నాకు పేషెంట్స్ వస్తున్నారు. కనుక మీరు దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించండి. ఆ డాక్టర్ గారికి అవసరం అనుకుంటే నేను ఫోన్లో రిక్వెస్ట్ చేస్తాను. మీకు ఫలానా ట్యాబ్లెట్ రాయమని చెప్పేస్తాను. సిల్డెనాఫిల్ తర్వాత డ్రగ్ కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉండి ఎఫెక్ట్ ఈక్వల్గా ఆల్మోస్ట్ ఉన్నదైతే వర్డెనఫిల్. ఈ వర్డెనఫిల్ వ్యారిమాక్స్ అనే ట్యాబ్లెట్తో అమ్ముతారు. సిల్డెనాఫిల్కి మ్యాక్సిమం డోస్ ఏమో 100 mg పర్ డే, 24 అవర్స్లో 100 mg కన్నా ఎక్కువ వేసుకోవద్దు. యూజువల్గా మార్కెట్లో 50 mg 100 mg అని 2 రకాలు దొరుకుతాయి. టెడలాఫిల్ వచ్చేసి 10 mg 20 mg ఉంటాయి. వర్డెనఫిల్ కూడా 10 mg 20 mg ఉంటాయి. ఈ వర్డెనఫిల్ సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉంటాయి, ఆల్మోస్ట్ ఎఫెక్ట్ ఎక్కువనే ఉంటుంది, కానీ దీని యాక్షన్ 2-3 అవర్స్ కన్నా ఎక్కువ ఉండదు. ఇక మూడోది టెడలాఫిల్. ఈ టెడలాఫిల్ 36 అవర్స్ బాడీలో ఉంటుంది. కనుక ఆల్రెడీ బీపీ ఉన్నవాళ్ళు కానీ, హార్ట్ డిసీజ్ ఉన్నవాళ్ళు కానీ టెడలాఫిల్ వాడకుండా ఉంటే మంచిది. కనీసం మొదటిసారి వేసుకున్నప్పుడు డాక్టర్ పర్యవేక్షణలో వేసుకుంటే, ఆల్రెడీ స్టెంట్ పెట్టిన వాళ్ళు కానీ ఏదైనా ప్రమాదం జరిగినా కూడా దీని ఎఫెక్ట్ కొద్ది గంటలలో మనం తీసేయచ్చు. కనుక టెడలాఫిల్ అనేది సాధ్యమైనంత వరకు యంగ్ పీపుల్ వాడుకోవాలి. ఇక అవెనఫిల్ వచ్చేసి ఇందాక నేను చెప్పినట్టు 15 నుంచి 20 నిమిషాల్లోనే దాని యాక్షన్ స్టార్ట్ అవుతుంది. కనుక తొందరగా దాని యాక్షన్ రావాలనుకున్నప్పుడు అవెనఫిల్ వేసుకోవచ్చు. ఆల్మోస్ట్ ఈ అన్ని ట్యాబ్లెట్స్ కూడా హెడేక్ రావడము, కడుపులో తిప్పడము, కళ్ళల్లో బయటలు కమ్మడము, కలర్ మారడము ఉంటుంది. దానివల్ల కిడ్నీ చెడిపోవు, హార్ట్ ఏమీ అటాక్ రాదు. యూజువల్గా మనం నిదానంగా కూర్చున్నప్పుడు హార్ట్ 70 సార్లు కొడుతుంది. సంసారం చేసినప్పుడు హార్ట్ రేట్ పెరుగుతుంది. ఒకవేళ భార్యతో కాకుండా వేరే వాళ్ళతో సెక్స్ చేసినప్పుడు హార్ట్ రేట్ ఎక్కువవుతుంది. కనుక ఈ ఆల్రెడీ స్టెంట్ పెట్టిన వాళ్ళు కానీ, ఆల్రెడీ సిఏబిజీ అంటారు, గ్రాఫ్టింగ్ కాల్లోంచి ఒక వెయిన్ తీసుకొచ్చి హార్ట్లో పెడతారు, అట్లాంటి వాళ్ళు కానీ, చాలా ఎక్కువ బీపీ ఉన్నవాళ్ళు కానీ ఎక్స్ట్రా మ్యారిటల్ సెక్స్ చేయకుండా భార్యతో సెక్స్ చేయడం అనేది మంచిది.